హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి అయితే నాగుల పంచమి రోజు. ఈరోజు అయితే మన వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు పుట్ట దగ్గరికి అయితే అందరూ అయితే వస్తున్నారు చూడండి. మేమైతే ముందే వచ్చేసిన తర్వాత మన వాళ్ళు అయితే అందరు రావాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే మేమైతే అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కళ్ళు చిన్నలు పెద్దలు అందరు కలిసి అయితే ఇప్పుడు మనం పుట్టకైతే మన వాళ్ళు అయితే వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఒక పళ్ళెంలో అయితే పేలాలు, అగరబత్తులు, కుంకుమ, నీళ్లు పట్టుకొని అయితే మన వాళ్ళు అయితే వస్తున్నారు చూడండి. అందరు వచ్చేదాకా అయితే మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే గ్రామ పటేలు, పూజారి అందరు ఉన్నారు కాబట్టి మన వాళ్ళ ఊరి వాళ్ళందరూ, గ్రామ ఉన్నటువంటి వాళ్ళందరూ, గ్రామ ప్రజలు అందరూ కావాలి కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు అయితే మన వాళ్ళైతే వెయిట్ చేస్తారు చూడండి. ఇప్పుడు అందరు వచ్చేసిన తర్వాత అయితే మన పూజారి గారు అయితే ఫస్ట్ అయితే అగరబత్తులు అవి అంటించిన తర్వాత అయితే సీరియల్ వచ్చిన వారు అయితే అందరూ అయితే అగరబత్తులు ముట్టించి, కుంకుమ అలికించి, పాలు అన్నీ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మా కులం యొక్క సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళైతే మన వాళ్ళైతే వచ్చి అయితే పూజ చేయాలి. ఎందుకంటే మనం ఒక ఊరిలో ఉన్నాం కాబట్టి అందరు కలిసి చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే మన వాళ్ళైతే కొలామ్స్ అండ్ వాళ్ళైతే ఇదే విధంగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా, ఎందుకంటే మన వాళ్ళైతే అగరబత్తులు ముట్టించండి చూడండి. పూజారి గారు అయితే ఫస్ట్ అయితే నీళ్ళు పోసిండు. నీళ్ళు పోసిన తర్వాత అయితే ఇప్పుడు అగరబత్తులు ముట్టించి, అగరబత్తులు అయితే ఫస్ట్ ఆయన పెట్టేస్తాడు చూడండి ఫ్రెండ్స్. అందరూ అయితే అగరబత్తులు అయితే ముట్టిస్తున్నారు. అందరూ చిన్న పెద్ద వాళ్ళందరూ ఇంటికొకళ్ళు ఇట్లా వచ్చేసి అయితే ఈ నాగుల పంచమి అనేది మా యొక్క కులం సాంప్రదాయం అయితే ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మన వాళ్ళు అయితే అగరబత్తులు అయితే ముట్టిస్తున్నారు చూడండి. ఇదిగో ఇక్కడ ఇది ఫ్రెండ్స్, ఇక్కడ పుట్ట పెద్దగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం అయితే మేమైతే ఇక్కడికి వచ్చేస్తాం. ఎందుకంటే అది రోడ్డు మీద ఉంది కాబట్టి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, అందరు ముట్టించిన తర్వాత అయితే ఒకేసారి అయితే మన వాళ్ళైతే దండం అయితే పెడతారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇలాగ ఉంటుంది మా కులం సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మన గ్రామం సంబంధించిన పూజారి గారు అయితే ఫస్ట్ వేసిన తర్వాత చూడండి, ఇది ఆయన పూజారి ఇలా ఉంటుంది. అయితే మా కులం సంబంధించింది ఈ విధంగా అయితే మా యొక్క సంప్రదాయం అనేది ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. నాగుల పంచమి అంటే ఇది చూడండి, కుంకుమ అన్నీ తెచ్చిన వాటిని అన్నీ మన వాళ్ళైతే పుట్టకైతే అలకేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది మా యొక్క సంస్కృతి సాంప్రదాయం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా చూడాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మన యొక్క సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ప్రతి ఒక్కరు ఎవరి మా గ్రామం సంబంధించింది అయితే ఎవరైతే ఈరోజు అయితే తీసుకోవాలి, ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అనేది మా సాంప్రదాయం ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి అన్ని అగరబత్తులు ముట్టించి
కుంకుమాలకి కొబ్బరికాయ కొట్టి అందరికి మనం తెచ్చిన ఒక జాగల కొబ్బరికాయలు తీసి అందరికి పంచిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సుగా దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అవి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే ఇంట్లో సుగా తింటారు ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళు అయితే ఈ విధంగానే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే మా యొక్క సంస్కృతి సాంప్రదాయం అయితే మన తాతల ముత్తాతల నుండి నడుచుకుంటూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అయితే మన వాళ్ళు అయితే ఇప్పుడు సుగా దాన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే నా పేస్ అనేది కనబడకపోవచ్చు అనేది కాదు ఫ్రెండ్స్, వీడియో అయితే నేనే తీస్తున్నాను కాబట్టి, ఎందుకంటే పేస్ అయితే కనబడతలేదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మా యొక్క సాంప్రదాయాన్ని అయితే మేమైతే ఇలాగైతే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మా యొక్క పొలం సంస్కృతి సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా మీరు ఏ విధంగా కామెంట్ చేస్తారో ఆ విధంగా అయితే మేమైతే వీడియో తీయడానికైతే సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇలా తీయండి అని బ్రో అని చెప్పండి, లేకపోతే అన్నయ్య అని చెప్పండి. అదేవిధంగా అయితే మేమైతే వీడియో తీయడానికైతే ట్రై చేస్తాము. ఎందుకంటే మన పొలం సంస్కృతి సాంప్రదాయాలను మేమైతే ప్రతి ఒక్క వీడియోలో అయితే మేమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మన పూజారి గారు అయితే కొబ్బరికాయ తీసుకున్నాడు. కొబ్బరికాయ తీసుకుని మళ్ళీ మొక్కిన తర్వాత అయితే కొబ్బరికాయ అనేది ఫస్ట్ పూజారి గారే కొబ్బరికాయ అనేది కొడతాడు ఫ్రెండ్స్. చూడండి మన యొక్క సాంప్రదాయం అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పూజారి గారు ఫస్ట్ కొబ్బరికాయ అనేది కొడుతున్నాడు. చూడండి ఇదిగో ఇలా ఉంటుంది మా యొక్క సంస్కృతి దాంట్లో అయితే. అందరూ ఇప్పుడు సీరియల్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కొట్టుకోవచ్చు కొబ్బరికాయలు. ఎందుకంటే ఫస్ట్ అయితే పూజారి గారు పూజ చేసిండు కాబట్టి ఇప్పుడు అందరు చేసుకోవచ్చు. ఎందుకంటే వెనుక ముందు అయినా పర్వాలేదు కానీ, ఎందుకంటే మన ఊరికి సంబంధించింది కాబట్టి ఎంతసేపు అయినా పూజ చేసుకొని అయితే అందరు అయిపోయేంత వరకు అయితే మన వాళ్ళైతే వెయిట్ చేసుకుంటుంటారు. చూడండి ఇదిగో మన వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొట్టే వాళ్ళు అయితే కొడతారు, ఇప్పుడు పూజ చేసే వాళ్ళు అయితే పూజ చేస్తారు. ఇప్పుడు మొక్క పేలలు కానీ జొన్న పేలలు కానీ ఇవైతే మన వాళ్ళు అయితే కంపల్సరీ చేస్తారు. జొన్న పేలలు, మొక్క పేలలు, చక్కెర, పాలు అవన్నీ తీసుకొస్తాను, పాలు పోస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా మా యొక్క నాగుల పంచమి అనేది ఈ విధంగా అయితే మన వాళ్ళు అయితే జరుపుతారు. చూడండి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కానీ ఇలాగే జరుపుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా మీ ఊర్లో మీరు ఎలా చేస్తారో అది సుగా కామెంట్ పెట్టండి మీ విలేజ్తో పాటు. ఎందుకంటే మా విలేజ్లో సుగా ఇలాగే జరుపుకుంటున్నాం అని. చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడండి వెనక ముందు వచ్చిన వాళ్ళు కూడా అందరూ చేసుకుంటారు. ఎందుకంటే అంతమంది కావాలి కాబట్టి ఇప్పుడైతే ముందు
కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు అయితే సైడ్కి వెళ్తారు. ఇంకా సిరివాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పాలు పోస్తాను పుట్టలు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మా యొక్క సంస్కృతి సంప్రదాయం అయితే ఈ విధంగా అయితే మేమైతే ముందు నుండి అయితే జరుపుకుంటూ వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వెనక వచ్చిన వాళ్ళు వెనుక షుగర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సీరియల్ కొద్ది అందరితో పాటు చేసుకునేంత వరకు ముందు చేసుకున్న వాళ్ళు అయితే వెయిట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అనేది మేమైతే నాగుల పంచమి అయితే ఈ విధంగా అయితే మేమైతే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా ఇంట్లో ఎవరున్నా కానీ అందరూ వచ్చి చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంట్లో పెద్దవాళ్ళు రాలేదా వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు. ఎందుకంటే ఇంట్లో ఎవరున్నా కానీ వచ్చి పూజ చేసుకొని వెళ్తారు అన్నట్టు. చూడండి మన వాళ్ళైతే ఇలాగైతే ప్రతి సంవత్సరం అనేది నాగుల పంచమి అనేది ఈ విధంగా అయితే జరుపుతారు. చూడండి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకేం తీసుకొచ్చిండ్రో అదే అయితే వాళ్ళు అయితే చేస్తారు. ఎందుకంటే కంపల్సరీ కొబ్బరికాయ లేకుండా అగరబత్తులతోనైనా కానీ తీసుకొచ్చి అయితే చేయాలి. ఎందుకంటే ఊరుకు సంబంధించింది కాబట్టి నువ్వు కొబ్బరికాయ తేలేదు అది ఇది అనేది ఏముండదు. ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టం ఉన్నా కానీ అది తెచ్చుకొని చేస్తారు అన్నట్టు. ఎందుకంటే పాలు, పేలలు, కుంకుమ, చక్కెర, ఊద్బత్తులు తీసుకొచ్చినా కానీ చాలు. ఎందుకంటే నువ్వు ఎందుకు ఇది తేలేదు అనేది అడిగే విషయం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా యొక్క సాంప్రదాయం బట్టి అయితే ఇలాగైతే ఫస్ట్ నుండి అయితే నడుస్తూ వస్తుంది. చూడండి అక్కడ ముందు చేసిన వాళ్ళైతే ఆ చెట్టుకు, ఎందుకంటే చెట్టు దగ్గరికి వెళ్ళిండ్రు. ఎందుకంటే వీళ్ళు చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఉంటే బాగా మంది ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ ప్రసాదం తిందే మీరు చేసుకోరని మన వాళ్ళైతే పూజ చేసుకున్న వాళ్ళైతే చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే అవి మనం పూజ చేసింది అయితే ఫస్ట్ మనం పూజ చేసిన తర్వాత అయితే ఇప్పుడు అందరూ చేసిన తర్వాత అయితే ఇప్పుడైతే వాటిని అయితే మనకందరికీ ఒక జాగలో జమ చేసి కొబ్బరికాయలు తీసేసి అందరికి పంచి తినే వాళ్ళు తింటారు. మళ్ళీ ఇంటికి పోయిన వాళ్ళు పూజ చేసే వాళ్ళు పూజ చేస్తారు. ఎందుకంటే ఇక్కడనే తింటారు. ఎందుకంటే తిని ఇక్కడ పూజ చేసింది కాబట్టి ఇక్కడ తిని ఇంటికి మళ్ళీ పోయినప్పుడు అదే పూజ మళ్ళీ చేసి అయితే ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటి వాళ్ళకి అయితే తింటారు ఫ్రెండ్స్. చూడండి లాస్ట్కి వచ్చిన వాళ్ళు లాస్ట్ మళ్ళీ చేసుకొని పోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళైతే ఇలా అయితే చేస్తున్నారు. వాళ్ళంతా ముందుగానే చేసుకున్నారు కాబట్టి వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది. ఇలా ఉంటుంది. కన్నా నీ ఓడ్తి మన వాళ్ళైతే వచ్చే ట్రాక్టర్ని సుగా ఆపేసింది. ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. పూజ అనేది ఇలా చేస్తారు ఫ్రెండ్స్ మన కులం సంస్కృతి సాంప్రదాయంగా. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా వెళ్తారు. చూడండి
చూడండి ఫ్రెండ్స్, మా యొక్క సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే మన వాళ్ళు అయితే కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవి మన పేలాలు కానీ కొబ్బరికాయలు కానీ ఇప్పుడు వాటికి ఒక జాగాలో కుప్ప చేసి అయితే మన వాళ్ళు అయితే వాటిని అయితే పంచుతారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు అయితే జమ చేస్తున్నారు. జమ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయలు తీసేస్తున్నారు. చక్కెరకు కొబ్బరికాయలకు చేసుకొని అయితే మళ్ళీ వాటిని అందరు కూర్చున్న తర్వాత వాటిని అయితే అందరికీ అయితే పనిచేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఎవరు జొన్నలు తెచ్చినా ఎవరు మక్క పేలాలు తీసుకొచ్చినా వాటి అందరికైతే సమానంగా అయితే మన వాళ్ళు అయితే పంచుతారు ఫ్రెండ్స్. చూడండి, అదిగో చక్కెర తెచ్చిన వాళ్ళు అయితే కవర్లు అయితే చేస్తారు. పేలాలు ఒక జాగాలు చేస్తాను, మళ్ళీ కొబ్బరికాయలు ఒక జాగాలో. నాగుల పంచమి అయితే ఈ విధంగా అయితే జరుపుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో ఇక్కడ కొబ్బరికాయలు తీసే వాళ్ళు తీస్తున్నారు, అక్కడ పేలలు జమ చేసే వాళ్ళు జమ చేస్తున్నారు, చక్కెర దేని దానికైతే జమ చేస్తున్నారు. ఇలా ఉంటుంది మా యొక్క సాంప్రదాయం అనేది. చూడండి, మన వాళ్ళు అయితే అందరూ పూజ చేసిన వాళ్ళు అందరు జమ చేసిన తర్వాత అందరికీ అయితే పంచి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు కొంతమంది. చూడండి, అదిగో ప్రతి ఒక్కరు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ పూజ చేసారు కాబట్టి అందరికీ రావాలి కాబట్టి అందరూ అయితే సీరియల్గా లైన్ కొద్దిగా అయితే కూర్చున్నారు. ప్రతి ఒక్కరు పంచేదాకా అయితే ప్రతి ఒక్కరు ఉంటారు. ఎందుకంటే కంపల్సరీ, ఎందుకంటే మా ఒక సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుంది కాబట్టి. చూడండి, వాళ్ళు ఎంత చిన్న పిల్లలుగా వాళ్ళైతే వచ్చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకు పూజలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళుగా వచ్చేసిండ్రు. చూడండి, మన లైన్ కొద్దిగా కూర్చున్నారు, ఎందుకంటే ఇటు పక్క అటు పక్క మధ్యలో ఎవరైనా వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి అయితే దారి అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి అందరికి అందిన తర్వాత అయితే మన వాళ్ళు అయితే వెళ్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా యొక్క నాగుల పంచమి అయితే మేమైతే ఈ విధంగా అయితే జరుపుతారు. చూడండి, మీకు ఈ వీడియో అయితే ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీకు మరిన్ని మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే కంపల్సరీ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మన వాళ్ళైతే ఇలా అయితే చూడండి, ఇలా అయితే ఎంత చిన్న పిల్లలు వీళ్ళైతే లైన్గా కూర్చున్నారు. ఇప్పుడైతే మన వాళ్ళైతే చూడండి, ఇది ఈ విధంగా అయితే మన వాళ్ళైతే అందరికైతే పంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరికి
ఒక కొబ్బరికాయ ఏమో మనకు, ఒక కొబ్బరికాయ ఏమో అక్కడ మన వాళ్ళు అయితే జమ చేస్తారు కదా, అక్కడ ఒకటి మనకు ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఒకటి ఉంటుంది. ఇది చూడండి, మన వాళ్ళు అయితే లైన్గా కూర్చున్నారు రెండు సైడ్లలో. ఒక లైన్ ఇటు పక్క, ఒక లైన్ అటు పక్కకు. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఈ విధంగా అయితే అందరికైతే పంచి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అది చక్కెర, మళ్ళీ నెక్స్ట్ కొబ్బరికాయలు, ఈ విధంగా అయితే మన వాళ్ళు అయితే పంచి ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ అది నైవేద్యం లెక్క అన్నట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ అందాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మన సంస్కృతి సాంప్రదాయం అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్కళ్ళకు కంపల్సరీ అందాలి. ఇప్పుడు చూడండి, ఇతను కొబ్బరికాయలు ఇస్తుండు. చూడండి, కొబ్బరికాయలు అయితే మన వాళ్ళైతే తీసింది కదా, వాటిని అయితే అందరికైతే పంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మన వాళ్ళైతే ఇక ఈ విధంగా అయితే అందరికైతే పంచి ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకు. ఇదిగో ఈ విధంగా వాళ్ళైతే తినే వాళ్ళైతే తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, తినే వాళ్ళైతే తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈయన అయితే ఇప్పుడు మనం తెచ్చిన పాలు ఉన్నది కదా, పాలనైతే అందరిది ఒక జాగలో కలిపేసి అయితే ఇప్పుడైతే పాలు అనేది వాళ్ళకి అయితే ఇస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే మన వాళ్ళు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, అలా అయితే పాలు అనేది వేస్తున్నాడు చేతులలో. అందులో చక్కెర కలిపేసి ఒకేసారికి అయిపోలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ 2 సార్లు పంచుతున్నారు. ఎందుకంటే అవి మిగిలిన, ఎందుకంటే మనం ఎత్తినది, ఎందుకంటే అంతా ఒకేసారి కావాలి కాబట్టి అందరికైతే పంపిస్తారు. ఎందుకంటే అది కంప్లీట్ కావాలి కదా, అందుకని మన వాళ్ళైతే కంప్లీట్ చేసి మన వాళ్ళైతే పంచుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది మన యొక్క సాంప్రదాయం. ప్రతి ఒక్కళ్ళకు అన్నీ మనం ఏదైతే కొబ్బరికాయ కానీ, అన్నీ చక్కెర కానీ, అన్ని పుట్నాలు అన్నీ తీసుకొచ్చినా కానీ అందరికీ పంచిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తారు కాబట్టి దాన్ని అయితే మనమైతే అందరికీ పంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేనైతే కంపల్సరీ మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, మన వాళ్ళు అయితే ఇప్పుడైతే ఆల్రెడీ బయలుదేరిండ్రు మన వాళ్ళ ఇంటికి అయితే. చూడండి, ఈ విధంగా చేసుకొని అయితే మన వాళ్ళు అయితే
బయలుదేరడం అనేది జరిగింది. ఇంటికైతే మన వాళ్ళైతే వెళ్తున్నారు. చూడండి. పూజ చేసిన తర్వాత మన వాళ్ళైతే ఇంటికైతే బయలుదేరుతున్నారు. అది ఆ చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నది ఊరు. ఎందుకంటే దాదాపు 1 కిలోమీటర్ దాకా మేమైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, మన వాళ్ళైతే ఇలాగైతే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం